Hi students, I am your Babaji sir. So today topic is model papers. Model paper discuss చేద్దాము. సో ఎవరికి అంటే సార్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిగ్రీకి ఎందుకు డిస్కస్ చేద్దామంటే అది న్యూ సిలబస్ అంటే 2021లో సిలబస్ రివైజ్ చేశాడు. సో దానికి తగ్గ మోడల్ పేపర్స్ అనేది ఇంకా అక్కడ ఎంటర్ చేయలేదు. సో ఇప్పుడు మనం ఈరోజు మోడల్ పేపర్ డిస్కస్ చేద్దాం. అంటే ఇంత 2020 అనుకోండి. సో ఆల్రెడీ దానికి మా ఏఈ వర్డ్ మోడల్ పేపర్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అండ్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్ కూడా ఉంటాయి కాబట్టి సో నో ప్రాబ్లం. కానీ 2021లో మనకి ఇంకా మోడల్ పేపర్స్ అనేది ఇంకా రాలేదు కాబట్టి ఒకసారి మనం మోడల్ పేపర్ డిస్కస్ చేద్దాం. అంటే మనకి ఎగ్జాంపుల్గా ప్రీవియస్ పేపర్ అనేది మన దగ్గర ఉండదు. సో కాబట్టి ఇదే మీకు ఫస్ట్ అటెంప్ట్ అంటే సిలబస్ చేంజ్ చేయక ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి ఒకసారి మనం మోడల్ పేపర్ డిస్కస్ చేద్దాం. అయితే మోడల్ పేపర్ డిస్కస్ చేసే ముందు ఫస్ట్ ఏంటంటే సార్ మన మైండ్లో ఒక 2 పాయింట్లు తీసేయాలి. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేది తీసేయాలి. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే సార్ అంటే ఒక పర్టికులర్గా కొన్ని క్వశ్చన్స్ చదివి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళకూడదు. సో ఎందుకు ఇది పర్టికులర్గా చెప్తుందంటే సో మనం ఎప్పుడైతే మన ఇంటర్మీడియట్ లెవెల్ దాటి మన డిగ్రీకి వచ్చామో మనకు కొంత నాలెడ్జ్ ఉంటుంది. అంటే ఏంటి నాలెడ్జ్ ఉంటుంది అని అంటే ఏ టాపిక్లో ఏది స్ట్రెస్ చేస్తాడు, ఏది అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఏది ఓన్లీ డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది మనకు తెలిసి ఉండాలి. ఆల్రెడీ మనం రెగ్యులర్ క్లాసెస్ కానీ మీరు వెళ్తుంటే ఆల్రెడీ తెలిసి ఉంటుంది, రైట్? సో మనం ఈజీగా అసలు యాక్చువల్గా మోడల్ పేపర్ మనం డిసైడ్ చేయాలి అంటే సో అది ప్యాటర్న్ ఏంటి, ఫస్ట్ సిలబస్ కంటెంట్ ఏంటి ఫస్ట్ మనకు తెలియాలి. సో సిలబస్ కంటెంట్ తెలిసాక అంటే మనకు యాక్చువల్గా మనకి సిలబస్లో ఏంటి కంటెంట్ తెలిసాక ఆ కంటెంట్ యొక్క ఇంపార్టెన్స్ తెలిస్తే యాక్చువల్గా మీరే మోడల్ పేపర్ రాసేవచ్చు. సో ఫస్ట్ మనం సిలబస్ ఎంటర్ చేద్దాం సార్. ఫస్ట్ సిలబస్లో ఏంటి సార్ అంటే ఆల్రెడీ ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే, ఒకసారి రికలెక్ట్ చేస్తాం. సిలబస్ తెలిసాక మోడల్ పేపర్ నేనే కాదు మీరు కూడా ఈజీగా ఒక మోడల్ పేపర్ ఇచ్చేవచ్చు. సో మీరు ఇచ్చే మోడల్ పేపర్లో కూడా నెక్స్ట్ రేపు మీకు జరుగుతున్న పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్ పడుతుంది. ఎందుకంటే సార్ ఇక్కడ మనకి సిలబస్ కంటెంట్ చాలా తక్కువగా ఉంది. సో దానికే మనకి వెయిటేజ్ ఇవ్వాలి. సో అది రకరకాలుగా అంటే ఆన్సర్ ఒకటే అయినప్పటికి కూడా రకరకాల క్వశ్చన్ ప్యాటర్న్ మారుతూ ఉంటుంది. సో అందువల్ల సిలబస్ కంటెంట్ మనం చూస్తే ఈజీగా మన మోడల్ పేపర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ సిలబస్ కంటెంట్ చూస్తే మనకి ఇక్కడ యూనిట్ 1, 2, 3, 4, 5 యూనిట్స్ ఇస్తాడు. ఈ యూనిట్ 1లో మెయిన్ ఈ కెమిస్ట్రీలోకి వచ్చేసరికి మన యూనిట్ 1లో సో ఏంటి వస్తుంది, యూనిట్ 1లో 13th గ్రూపు, 14th గ్రూపు, 15th గ్రూపు, 16th గ్రూపు, 17th గ్రూపు ఇచ్చాడు. ఒకసారి రికలెక్ట్ చేస్తున్నాను. 13th గ్రూప్లో కూడా ఏం చేసేసాడంటే ఎక్కువగా అంటే ఎక్కువ ఏం లేదు, క్లియర్గా రాస్తున్నాడు. ఒకసారి సిలబస్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి, ఏ వెబ్సైట్లో ఉన్నది. సో అంతే కావాలంటే కామెంట్ బాక్స్లో నాకు మెసేజ్ పెట్టండి, నేను మీకు సిలబస్ పేపర్ కూడా పంపిస్తాను. ఓకే, 13th గ్రూప్లో మనకి ఏమి ఇచ్చాడు సార్ అంటే ప్రిపరేషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ డైబోరన్ అంతే. ఓకే, ప్రిపరేషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ డైబోరన్ ఇచ్చాడు. అలాగే నెక్స్ట్ దాని తర్వాత బారోజాలు అండ్ 4th ఏం చేసేసాడంటే సిలికాన్స్. ఇక్కడ ఓన్లీ మీరు హైలైట్ చేసే పాయింట్ ఏంటంటే డైబోరన్ కోసం హైలైట్ చేశాడు. ఆ డైబోరన్ కూడా అది కూడా కాదు. సో ఏంటి ప్రిపరేషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ డైబోరన్. అలాగే ఇక్కడ ఏంటి హైలైట్ చేశాడంటే సిలికాన్ హైలైట్ చేశాడు అండ్ సిలికాన్ ప్రిపరేషన్ అండ్ క్లాసిఫికేషన్ అండ్ యూజెస్ ఆఫ్ సిలికాన్స్. అండ్ ఇక్కడ 5th ఏంటంటే పాస్పోనైట్రిలిక్ యాసిడ్ అండి. పాస్పోనైట్రిలిక్ కూడా నైట్రిలిక్ అది కూడా ఏమన్నాడు ట్రై అండ్ టెట్రా కోసం నైట్రిలిక్ యాసిడ్ కోసం హైలైట్ చేశాడు. అలాగే ఇక్కడ ఏం చేశాడు సార్ అంటే ఆక్సైడ్స్ అండ్ ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్ ఓన్లీ స్ట్రక్చర్స్ చాలా క్లియర్గా ఇచ్చున్నాడు. ఓన్లీ స్ట్రక్చర్స్ మీరు ఏమవుతుందంటే సార్ మనం పాత ఇయర్ చెప్పుకున్న కెమిస్ట్రీ తీసుకున్న చదివించుకున్నారు అనుకోండి, ఎందుకు పనికిరాదు. ఇప్పుడు ఆల్రెడీ రివైజ్డ్ సిలబస్ 2021లో కాబట్టి క్లియర్గా సిలబస్లో ఏంటి కంటెంట్ చదవాలని అది ఇచ్చున్నాడు. ఫస్ట్ ఆ కంటెంట్ మీద మీరు ఫోకస్ పెడితే దాని మీ యూజెస్ అవన్నీ తెలిస్తే ఏ టాపిక్ ఎన్ని మార్క్స్ వెయిటేజ్ అనేది మీరే చెప్పవచ్చు. సో అందుకే నేను రికలెక్ట్ చేస్తున్నాను. అండ్ 17th వచ్చేసరికి ఏంటి హైలైట్ చేశాడంటే సార్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ హైలైట్ చేశాడు. ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్తో పాటు సూడో హాలోజన్స్ కోసం ఒక షార్ట్ నోట్ అడిగాడు. రైట్ షార్ట్ నోట్ ఆన్ సూడో హాలోజన్. రైట్ షార్ట్ నోట్ అంటే దాని గురించి చెప్తే సరిపోదు, అంతేగాని దాన్ని మళ్ళీ సూడో హాలోజన్ ప్రిపరేషన్ ప్రాపర్టీస్ రకరకాలు ఉన్నాయి, మరి చాలా సైనోజన్, ఐసోథయోజన్, సైనోజన్ అవన్నీ అవసరం లేదు. సో కొన్ని షార్ట్ ఓకే రైట్ షార్ట్ నోట్. సో ఇవి యూనిట్ 1కి సంబంధించి. ఒకసారి మళ్ళీ యూనిట్ 2కి వెళ్దాం. యూనిట్ 2లో ఇక్కడ యాక్చువల్గా మనకి కెమిస్ట్రీ పేపర్లో టైటిల్ కూడా ఏంటంటే కాంబినేషన్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఎనార్గానిక్ కెమిస్ట్రీ అండ్
అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ అనమాట. ఇనార్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ అంటాడు దీన్ని. ఈ టైటిల్ నేమ్ కూడా ఏంటి సార్ అంటే ఇనార్గానిక్ అండ్ ఫిజికల్. లాస్ట్ ఇయర్లో ఇనార్గానిక్ ఆర్గానిక్ ఇచ్చాడు 2020. ఓకే, లాస్ట్ ఇయర్లో మీకు ప్రీవియస్ దాంట్లో. ఇక్కడ మన కాంబినేషన్ ఇనార్గానిక్ ఫిజికల్. సో అందుకే అంటున్నాను ప్రతిదీ పాయింట్ కొంచెం ట్రై చేయండి. సో ఒకసారి ఈ వీడియో ఫాలో అయ్యి ఇంకోసారి రివైజ్ చేసి చేయండి. మొత్తం మీకు సిలబస్ మీద మోడల్ పేపర్స్ మీద ఐడియా వచ్చేస్తుంది. ఐడియా వచ్చిన తర్వాత చదవడం స్టార్ట్ అవ్వదు. అప్పుడు మనైతే ఎప్పుడైనా సరే ఎగ్జామ్కి ఇచ్చినప్పుడు కొంచెం తెలివిగా వెళ్ళాలండి. అంతేగాని ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు అలా బైహార్ట్ చేసి కూర్చోకూడదు సార్. కొంచెం తెలివిగా ఆలోచించి, లాజికల్గా ఆలోచించి మీరు ప్రిపేర్ అయ్యి చదివితే మీరు ఎగ్జామినేషన్ ఈజీగా రాసేవచ్చు. అందులో చాలామంది ఏం చేస్తారంటే కెమిస్ట్రీ పేపర్ కొంచెం కష్టం, చాలా వ్యాస్ట్, చాలా డ్రైగా ఉంటుంది అంటారు. కానీ కొంచెం లాజికల్గా మీరు ఫాలో అయ్యి వెళ్తే సో దీనంత ఈజీ అయితే పేపర్ ఏం లేదంటే ఏ పేపర్ అయినా లాజికల్గా మీరు ఫాలో అయితే దీనంత ఈజీయెస్ట్ అనేది ఇంకోటి ఉండదు. ఓకే, సో ఇప్పుడు యూనిట్ 2 ఏమన్నాడంటే సార్ 3 పార్ట్స్ చేసేటాడు. ఓకే, డి బ్లాక్ అన్నాడు, ఆ తర్వాత ఎఫ్ బ్లాక్ అన్నాడు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడంటే థియరీస్ ఇన్ మ్యాటర్స్ అన్నాడు. థియరీస్ ఇన్ మ్యాటర్స్. ఇక్కడ మీరు చూడండి డి బ్లాక్లో మళ్ళీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, వేరియబుల్ ఆక్సిడేషన్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ, కాంప్లెక్స్ ఫార్మేషన్ ఇవి. అలాగే ఎఫ్ బ్లాక్లో మళ్ళీ రెండు టాపిక్స్, లాంథనైడ్స్ ఒకటి అన్నాడు. లాంథనైడ్స్ తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే యాక్టినైడ్స్. ఓకే, అంటే మళ్ళీ లాంథనైడ్స్లో ఆక్సిడేషన్ స్టేట్, లాంథనైడ్స్ ఆక్సిడేషన్ స్టేట్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఆక్టినైడ్లో యాక్టినేషన్ వేస్తే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, లాంథనైడ్ కాంట్రాక్షన్ కాన్సిక్వెన్స్, యాక్టినైడ్ కాంట్రాక్షన్ కాన్సిక్వెన్స్. అంతే సింపుల్. ఇది వచ్చేస్తే ఇది వచ్చినట్టు అంతే, రైట్. అలాగే థియరీస్ ఆఫ్ ఇన్ మెటల్స్లోకి వచ్చేసి మూడు థియరీలు ఉన్నాయి చాలా. ఒకటి ఏంటి సార్ అంటే వ్యాలెన్సీ బాండ్ థియరీ, ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ, బ్యాండ్ థియరీ. అంతే, అయిపోయి స్టోరీ. బ్యాండ్ థియరీ అనేది కొంచెం పెద్దది, ఇది 10 మార్క్స్ వెయిటేజ్. ఫ్రీ ఎలక్ట్రాన్ చాలా చిన్నది, ఇది 5 మార్క్స్ వెయిటేజ్. వ్యాలెన్సీ బాండ్ థియరీ మేబీ 5కి ఇవ్వచ్చు, 10కి ఇవ్వచ్చు. అలాగే లాంథనైడ్ కాన్సిక్వెన్స్ అండ్ కాంట్రాక్షన్ కాన్సిక్వెన్స్, అలాగే యాక్టినైడ్ కాంట్రాక్షన్ కాన్సిక్వెన్స్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. డి బ్లాక్లో ఎప్పుడు మనం చదువుకున్నది వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్, చాలా చాలా బెస్ట్ క్వశ్చన్. తర్వాత కాంప్లెక్స్ ఫార్మేషన్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, అండ్ అక్కడికి వచ్చిన మనకి మొత్తం టేబుల్ అంటే జనరల్ ఎలక్ట్రానిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. అంతకు మించి ఇంకేం లేదు. మీరు క్లియర్గా ఇది కంటెంట్లు మీకు తెలిస్తే మోడల్ పేపర్ మనం ఇచ్చేవచ్చు ఈజీగా. ఓకే, ఇది ఇనార్గానిక్ సంబంధించి ఈ 2 యూనిట్లు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ 1లో మీకు ఒక ఎస్ఏ క్వశ్చన్ చెప్పండి అంటే ఏం చెప్పచ్చు. ఇప్పుడు చూడండి, డైబోరిన్ ప్రిపరేషన్స్, స్ట్రక్చర్ 2 కలిపి ఇచ్చేవచ్చు. లేదంటే ఇంకోటి ఏం చెప్పొచ్చు సార్, ఇప్పుడు ఇంటర్ హాలోజన్స్ కాంపౌండ్స్, వాట్ ఆర్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్, ఎక్స్ప్లెయిన్ ద క్లాసిఫికేషన్ అండ్ హైబ్రిడైజేషన్ అని అడగచ్చు. లేదంటే సరే ఎక్స్ప్లెయిన్ ద AX3 AX5 అడగచ్చు. ఓకే, చాలా క్లియర్గా చెప్పి తెలిసిపోతుంది. ఇంకా 10 మార్క్స్కి ఇంకా వెయిటేజ్ ఏంటి అడగచ్చు సార్ అంటే రైట్ సిలికాన్స్ కోసం అడిగవచ్చు. రైట్ ప్రిపరేషన్ ప్రాపర్టీస్ ఆఫ్ యూజెస్ ఆఫ్ సిలికాన్స్ అని. ఓకేనా. సో నెక్స్ట్ దీంట్లో అయితే 10 మార్క్స్ చెప్పాను, దీంట్లో 10 మార్క్స్ చెప్పాను, దీంట్లో 5 మార్క్స్ అడగచ్చు. 5 మార్క్స్ ఏంటి, ఓన్లీ స్ట్రక్చర్ ఆఫ్ డైబోరిన్ లేదా ఇనార్గానిక్ బెంజీన్ అవి అడగచ్చు. ఓన్లీ అంటే ఇప్పుడు నేను చెప్పే పెద్దది ఒక చిన్న షార్ట్ కట్. ఇక్కడ మళ్ళీ 5 మార్క్స్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సూడో హాలోజన్, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ సూడో హాలోజన్. లేదంటే రైట్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్. చాలా సింపుల్గా అంటే మీకు అంటుంది ఏంటి, కంటెంట్స్ తెలుసుకోండి. సో కంటెంట్స్ ఎప్పుడైతే తెలుసుకుంటారో మీకు 10 మార్క్స్ ఏది పడుతుందో 5 మార్క్స్ ఏది పడుతుందో తెలిసిపోతుంది. ఇది యూనిట్ 1 అండ్ యూనిట్ 2 సంబంధించి. దెన్ నెక్స్ట్ ఇంక మిగిలింది ఏంటి సార్ అంటే యూనిట్ 3. యూనిట్ 3కి వచ్చేసరికి ఏంటి సార్ అంటే యూనిట్ 3 ఫిజికల్ కంటెంట్. ఓకే, ఇందులో సాలిడ్ స్టేట్ యూనిట్ 3. ఈ సాలిడ్ స్టేట్లో కూడా యాక్చువల్గా చూడండి, సాలిడ్ స్టేట్లో 10 మార్క్స్ వెయిటేజ్. సాలిడ్ స్టేట్ అనగానే మీకు ఏంటి గుర్తొస్తాడు, ఫస్ట్ బ్రాగ్ గుర్తొస్తాడు బాగా. ఇంటర్మీడియట్ నుండి మీకు బాగా అలవాటు బ్రాగ్ డెరివేషన్ అని. సో ఈ బ్రాగ్కి ఇక్కడ వస్తే ఏంటంటే ఓన్లీ డెరివేషన్ అడుగుతాడు. ఓకే, ఈ బ్రాగ్ క్రిస్టల్ మెథడ్ ఉంటుంది సార్, బ్రాగ్ క్రిస్టల్ మెథడ్. ఓకే, క్రిస్టల్ మెథడ్ ఉంటుంది, అలాగే పౌడర్ మెథడ్ ఉంటుంది. ఓకే, పౌడర్ మెథడ్ ఉంటుంది. బ్రాగ్ క్రిస్టల్ మెథడ్ వేరు, పౌడర్ మెథడ్ దాన్ని ఏమంటాం, క్రిస్టల్ మెథడ్ డైఫ్రాక్షన్ మెథడ్ అంటాం. డైఫ్రాక్షన్ మెథడ్ వేరు, పౌడర్ మెథడ్ వేరు, అలాగే బ్రాగ్ డెరివేషన్ వేరు. బ్రాగ్ డెరివేషన్ అంటే L = 2D. మీరు క్వశ్చన్ పేపర్లో బ్రాగ్ అనగానే L = 2D సైంటిస్ట్ రాసేవాడు సార్. అందుకే అంటున్నాను ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు ఒక్క 10 minutes క్వశ్చన్ పేపర్కి ఇవ్వండి.
ఆ 10 మినిట్స్ ఒకసారి చూడండి క్వశ్చన్ ఏంటి అడిగాడని. కానీ మనకి అంతేగాని చాలామంది ఏం చేస్తారంటే మీరు చదివింది క్వశ్చన్ పేపర్‌లో ఉందో లేదో చెక్ చేసుకోకూడదు సార్. క్వశ్చన్ పేపర్ చదివాక అది మన దాంట్లో ఏ లెసన్స్‌లో ఉంది, అది ఏం ట్రయల్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే దెన్ ఈజీ అయిపోతది. ఓకే. బ్రాగ్స్ డెరివేషన్, డిక్రిస్టల్ మెథడ్, డైఫ్రాక్షన్, పౌడర్ మెథడ్. ఆ తర్వాత ఇంకేం చెప్పొచ్చంటే బ్రావిస్ క్రిస్టల్ సిస్టమ్స్ ఉంటుంది సార్. బ్రావిస్ క్రిస్టల్ సిస్టమ్ ఉన్నది. ఆ తర్వాత డిఫెక్షన్ క్రిస్టల్ సిస్టమ్. ఇవి 10 మార్క్స్ వెయిటేజ్. ఇంకా తిరుగులేదు. అంటే 3 క్వశ్చన్స్. ఒకటి డిఫెక్షన్ సాలిడ్స్ అంటే షార్ట్ కింద దాన్ని ఎక్స్ప్లెయిన్ ది అంటే డిఫరెంట్ కొడతారు. ఎక్స్ప్లెయిన్ ది డిఫెక్ట్ ఇన్ స్టాయికోమెట్రిక్ అండ్ నాన్ స్టాయికోమెట్రిక్ అంటాడు. మళ్ళీ స్టాయికోమెట్రిక్ అంటే నాన్ స్టాయికోమెట్రిక్ అంటే ఏంటి? స్టాయికోమెట్రిక్ అంటే షార్ట్కి ఫ్రాంకెట్, నాన్ స్టాయికోమెట్రిక్ అంటే మెటల్ యాక్సెస్, మెటల్ డెఫిషియన్సీ ఎఫెక్ట్. ఇవి క్లియర్గా మన నోట్స్లో ఈజీగా అన్నీ మీకు ఇచ్చున్నాను. ఒక్కసారి రివైజ్ చేయండి, ఈ సిలబస్ చూసుకోండి, కంటెంట్స్ చూడండి, ఒకసారి నోట్స్కి వెళ్ళండి, నోట్స్ సైడ్ హెడ్డింగ్ పెట్టి ప్రతి కంటెంట్ ఒక్కసారి అనలైజింగ్ చేయండి అంతే. ఒక అనలైజింగ్ చేస్తూ చదవడం స్టార్ట్ చేయండి. దెన్ దీని తర్వాత మన 5 మార్క్స్ వెయిటేజ్ ఏంటి సార్ అంటే ఇక్కడ లా ఆఫ్ ఇంటర్వేషనల్ యాక్సిస్ ఉంటుంది, రేషనల్ ఇండిసెస్ ఉంటుంది, మిల్లర్ ఇండిసెస్ ఉంటుంది, అండ్ యూనిట్ సెల్స్, స్పేస్ లాటిస్ పాయింట్స్. ఇవి 5 మార్క్స్ వెయిటేజెస్. ఓకే. దెన్ యూనిట్ 4కి వెళ్దాం. యూనిట్ 4కి వచ్చేసరికి ఇక్కడ ఏం చేస్తాడు సార్ అంటే ఇక్కడ 2 లెసన్స్ ఉంటాయా, గ్యాస్ స్టేట్ ఒకటిని, లిక్విడ్స్ ఒకటిని. గ్యాస్ స్టేట్ అనగానే మీకు గుర్తొచ్చింది అంటే ఒక లెసన్ అనగానే ఒక టాపిక్ గుర్తు రావాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి అనగానే మనకు లడ్డు ఎలాగైతే గుర్తు వస్తుందో, గ్యాస్ స్టేట్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి సార్ అంటే వాండర్ వాల్ గుర్తు రావాలి. ఈ వాండర్ వాల్ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్స్. అండ్ ఇక్కడ 3 ఈక్వేషన్స్ ఉన్నాయా, వాండర్ వాల్ ఈక్వేషన్స్ ఆఫ్ స్టేట్స్ అండ్ ద రిలేషన్ బిట్వీన్ వాండర్ వాల్ ఈక్వేషన్స్ అండ్ క్రిటికల్ కాన్స్టెంట్స్. అండ్ తర్వాత ఇంకోటి అంటే రేడియోసిటీ ఈక్వేషన్స్. ఓకే. ఇప్పుడు నేను మాట్లాడుతున్నంతా మీరు ఒక పేపర్ మీద రాసుకున్నా సరిపోతుంది, లేదంటే మోడల్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని రాసుకున్నా సరిపోతుంది. దెన్ నెక్స్ట్ మనం మోడల్ పేపర్ ఇచ్చేటప్పుడు ఒకసారి దాన్ని స్క్రీన్ షాట్ తీసుకున్నా సరిపోతుంది. ఓకే. సో ఇక్కడ 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. సో తర్వాత ఇంక మిగిలింది ఏంటి సార్ అంటే లిక్విడ్లో ఏమి ఇస్తారు సార్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ లిక్విడ్ క్రిస్టల్స్ అండ్ ఇంకోటి ఏంటి సాలిడ్ అండ్ లిక్విడ్కి డిఫరెన్స్. అంటే నెక్స్ట్ ఇంకోటి క్లాసిఫికేషన్ ఆఫ్ లిక్విడ్. బెస్ట్ క్వశ్చన్ సార్ ఇది. లిక్విడ్లో లిక్విడ్ క్రిస్టల్కి వచ్చేసరికి బెస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్. యాక్చువల్గా మనకేంటి స్మెక్టిక్, నెమెటిక్, కొలెస్ట్రిక్ ఉంటాయి. కానీ మనకి ఇక్కడ కొలెస్ట్రిక్ ఇవ్వలేదు, స్మెక్టిక్, నెమెటిక్ ఇచ్చాడు. ఆ 2 రాసి సరిపోద్ది. కానీ మనం 3 చెప్పుకున్నాం. దెన్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 5 మార్క్స్ వెయిటేజ్ ఏంటంటే సార్ ఇక్కడ మీజోమెరిఫిక్ ఎఫెక్ట్ అని చెప్పొచ్చు. ఓకేనా. ఇది మనకి యూనిట్ 4కి సంబంధించి. ఇంకా రిమైండర్ మనకు మిగిలింది ఏంటి సార్ అంటే యూనిట్ 5 మిగిలింది మనకి. యూనిట్ 5లో మనకి 3 లెసన్స్ పెట్టున్నారు. ఫస్ట్ లెసన్ ఏంటి పెట్టాడు సార్ అంటే సొల్యూషన్ పెట్టున్నాడు. ఓకే. సెకండ్ ఏంటంటే అయానిక్ ఈక్విలిబ్రియం పెట్టాడు. థర్డ్ ఏంటంటే డైల్యూట్ సొల్యూషన్. యాక్చువల్గా ఇప్పుడు అన్ని యూనిట్ల కన్నా ఈ 5 యూనిట్ పెద్ద కంటెంట్స్ అంటే ఎక్కువ కంటెంట్స్, పెద్ద లెసన్. అయితే దీన్ని కొంచెం లాజికల్గా చదవండి, చాలా సింపుల్గా లేచిపోతుంది ఈ యూనిట్ 5. ఎలా అంటే సార్ ఇప్పుడు 3 యూనిట్స్లో 2 ఎస్ఏలు ఇచ్చి ఒక ఎస్ఏ రాయాలి. కంపల్సరీగా ఒక ఎస్ఏ డైల్యూట్ సొల్యూషన్ ఉంటుంది, ఇంకొక ఎస్ఏ సొల్యూషన్లో ఉంటుంది. ఈ డైల్యూట్ సొల్యూషన్లో కూడా అది ఏమేస్తారు సార్ అంటే అక్కడ ఉన్న కంటెంట్లు అంటే ఎజియోట్రోపిక్ మిక్సరు, మిసిబుల్, ఇమ్మిసిబుల్, ఎస్ఎల్ వాటర్, ఫెనాల్ సిస్టము, ఇవన్నీ ఇచ్చున్నాడు. ఓకే. అవన్నీ మీరంటే 5 మార్క్స్ వెయిటేజ్ చేసేది. దానికన్నా హైలైట్ పాయింట్ ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఎవడ హైలైట్ అవ్వాలంటే నెర్నెస్ట్ హైలైట్ అయిపోతాడు ఇక్కడ. అందుకే అడుగుతాడు సార్ నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూట్ ఎక్స్ప్లెయిన్ ద నెర్నెస్ట్ లా అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ అప్లికేషన్స్ అని. ఇంకా తిరగలేదు అక్కడ. దెన్ ఇక్కడ డైల్యూట్ సొల్యూషన్కి వచ్చేసరికి మీరు ఇంటర్మీడియట్ నుండి నేర్చుకుంటారు. అంటే అందుకే నన్ను ఇంటర్మీడియట్ నుండి నేర్చుకుంటున్నాను. ఏం చేశారంటే 4 పాయింట్స్ RLVP, రిలేటివ్ లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్, అలాగే డిఫ్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్, అలాగే ఆస్మాటిక్ ప్రెజర్స్. 4 ఉన్నాయి ఆస్మాటిక్ డైల్యూట్ సొల్యూషన్. 4 ఎక్స్పెరిమెంట్లు ఉన్నాయి. ఆ 4 ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ ఇస్తాడు. ఆల్రెడీ మీకు ఇంటర్మీడియట్లు చెప్పున్నాము, నెక్స్ట్ ఇక్కడ చెప్పుంటాం. కాబట్టి వాటిలో ఏది మీకు ఈజియెస్ట్గా ఉంటుందో అది రాసి సరిపోతుంది. ఇక్కడ యూనిట్ 5లో డైల్యూట్ సొల్యూషన్లో 4 ఎక్స్పెరిమెంట్లు, అలాగే సొల్యూషన్లో నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. ఈ రెండింటికి అంతకు మించి వెళ్ళడం. ఓకేనా. మిగతా మరి అయానిక్ ఈక్విలిబ్రియం ఏముంది, వాట్ ఈస్ అయానిక్ ప్రొడక్ట్, లేకపోతే సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అడిగాడు. వాటి యొక్క చిన్న డెఫినేషన్స్ అవి మనకు 5 మార్క్స్ వెయిటేజ్ వస్తుంది. ఓకేనా. ఇది మనకి ఫస్ట్ సెమిస్టర్లో 2021లో కెమిస్ట్రీ పేపర్ టైటిల్ ఇన్ఆర్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీలో ఇచ్చిన సిలబస్.
ఫస్ట్ దయచేసి మీరు సిలబస్ పేపర్ చూడండి, కంటెంట్స్ చూడండి. కంటెంట్ చూసాక మన నోట్స్లోకి వెళ్ళండి. ప్రతి కంటెంట్ మనం సైడ్ ఎడిటింగ్ ఎట్టి పెట్టి కూడా చెప్పుకున్నాం. వీటి మీద చాలాసార్లు మనం కాలేజెస్లో ఎగ్జామ్స్ కూడా రాసున్నాం. ఓకే, స్లిప్ టెస్టులు రాసున్నాం, ఫైనల్ ఎగ్జామ్ చాలా ఒకటో యూనిట్ రాసాం, రెండో యూనిట్ రాసాం, మళ్ళీ 2 యూనిట్లు కలిపి రాసుకున్నాం, 3 యూనిట్లు కలిపి రాసుకున్న రోజులు కూడా ఉన్నాయి. సో కాకపోతే కొంచెం టైం పీరియడ్ కొంచెం దూరంగా అవ్వడం వల్ల, కొంచెం మీరు దీనికి ఎగ్జామ్ దూరంగా ఉండడం వల్ల మర్చిపోయి ఉండొచ్చు. సో ఒకసారి మళ్ళీ రికలెక్ట్ చేయండి. ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఆల్రెడీ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసేస్తారు. మళ్ళీ జూలైలోనే ఎప్పుడో ఆగస్టులోనే పెట్టేస్తారు. మీకు ఫస్ట్ టైం అయితే ఎగ్జామ్ పెట్టకపోతే మళ్ళీ మనకి ఇయర్ వేస్ట్ అవుతుంది. ఎగ్జామ్ పెడతాడు. సో ఎగ్జామ్ పెట్టే ముందు సో ఒకసారి ఇవి కలెక్ట్ చేస్తే మనకి ఈజీ అయిపోతుంది. ఓకే, ఇది సిలబస్, రైట్. సో ఇప్పుడు మోడల్ పేపర్ చూద్దాం. సో ఇప్పుడు కంటెంట్ తెలిసింది, 10 మార్క్స్ వెయిటేజ్ తెలిసింది, 5 మార్క్స్ వెయిటేజ్ తెలిసింది. సో ఇప్పుడు దీనికి ఏం చేద్దామంటే సార్, మోడల్ పేపర్స్ డిస్కస్ చేద్దాం. సో వీలైతే ఈ పార్ట్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా, తీసుకున్నారు కదా, రైట్. సో ఇప్పుడు మనం మోడల్ పేపర్స్ డిస్కస్ చేద్దాము. సో ఈ మోడల్ పేపర్స్ మనకి ఎలా వస్తుంది? పాయింట్ నెంబర్ 1, ఈ మోడల్ పేపర్లో కూడా అంటే అక్కడ యూనివర్సిటీ ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటంటే 75 మార్క్స్కి ఏమన్నాడు కదా, ఇది పార్ట్ ఏ అన్నాడు రా. పార్ట్ ఏ ఏమన్నాడు సార్ అంటే 5 మార్క్స్కి. 5 మార్క్స్ అంటే అర్థం అంటే 5 × 5 25 మార్క్స్. ఇప్పుడు ఇది ఏమి ఇచ్చాడంటే 8 క్వశ్చన్స్ ఇచ్చాడు. అంటే ఆన్సర్ ఎనీ 5 ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఒక 8 ఇచ్చాడు, ఎనీ 5 ఆఫ్ ద ఫాలోయింగ్. 8 అంటే మనకి ఎలా కనబడుతుంది అంటే 1 2 3 4 5 6 7 8. ఓకే, సో అలాగే నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? పార్ట్ బి ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్ అని చెప్పేసి 9th నుండి స్టార్ట్ అవుతుంది కదరా, 9th ఏ ఆర్ బి. ఓకే, సో అలాగే 10 ఏ ఆర్ బి. 11కి వచ్చేసరికి ఏ ఆర్ బి. అలాగే నెక్స్ట్ 12కి వచ్చేసరికి ఏ ఆర్ బి. అలాగే నెక్స్ట్ 13లో మళ్ళీ ఏ ఆర్ బి. ఓకే, ఇది క్వశ్చన్ పేపర్ మోడల్. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే సార్, ఒకసారి ఇది క్వశ్చన్ పేపర్ మోడల్, ఒకసారి మళ్ళీ సిలబస్లో చెప్పుకున్నాం. సో ఆ సిలబస్లో 5 యూనిట్స్ ఏది ఏ నెంబరో ఫస్ట్ చెక్ చేసుకోండి. అంటే చెక్ చేసినప్పుడు ఎస్ఐకి వెళ్దాం సార్. ఇప్పుడు ఈ 9th క్వశ్చన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? యూనిట్ 1 నుంచి. 10th క్వశ్చన్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? యూనిట్ 2. 11th అంటే యూనిట్ 3. 12th అంటే యూనిట్ 4. అంటే 13 అంటే అర్థం అంటే యూనిట్ 5. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 11th క్వశ్చన్ చదివేటప్పుడు ఒక 11th క్వశ్చన్ చదివారు అనుకోండి. అప్పుడు 11th క్వశ్చన్ అనగానే ఏంటి? యూనిట్ 3 అంటే మన సిలబస్ ఏంటి? యూనిట్ 3 అంటే మనకు సిలబస్ ఏంటి అనేది మనకు ఐడియాలోకి వచ్చేది. ఆ సిలబస్లో మనం ఏంటంటే చదువుకున్నా చూసుకోవాలా. అంటే ఇప్పుడు యూనిట్ 1లో ఏం చదువుకున్నాం? యూనిట్ 1, యూనిట్ 2 ఇన్ఆర్గానిక్, ఇక్కడ నుంచి ఫిజికల్ అన్నాం కదా. అంటే ఇక్కడ అంతా ఏంటవుతుంది? యూనిట్ 1 13, 14, 15, 16, 17. ఇక్కడికి ఏమి వచ్చి డి అండ్ ఎఫ్. యూనిట్ 2 డి అండ్ ఎఫ్ థియరీస్. అలాగే 11th క్వశ్చన్ ఏంటి? సాలిడ్ స్టేట్లో మళ్ళీ ఇప్పుడు 11th చదువుతున్నప్పుడు సాలిడ్ స్టేట్ మనకు రన్ అవ్వాలి. సాలిడ్ స్టేట్ రన్ అయ్యేటప్పుడు నేను ఏమన్నాను? 10 మార్క్స్ వచ్చేసరికి నేను ఏమన్నాను? సాలిడ్ స్టేట్లో 10 మార్క్స్. సాలిడ్ 10 మార్క్స్ అంటే బ్రాగ్ డైఫ్రాక్షన్ మెథడ్, ఫౌడర్ మెథడ్, తర్వాత బ్రావిస్ లాటిస్, తర్వాత క్రిస్టల్ డైఫ్రాక్షన్. ఆ క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చాడో లేదో చెక్ చేసుకోండి. కంపల్సరీగా ఏలోనూ ఉంటుంది, బిలో ఉంటుంది. ఎందుకంటే సిలబస్ ఈజ్ లిమిటెడ్. ఓకే, సో మనకి ఆ క్వశ్చన్ చదివితే అది ఒకటే మాత్రం ప్లే అవ్వాలి. అర్థమవుతుందా? ఇలా మీరు మోడల్ పేపర్ కానీ తీసుకెళ్తే దాన్ని ఈజీగా ఎగ్జామినేషన్ రాసేవచ్చు. అర్థమైందిరా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు 13th క్వశ్చన్కి వెళ్ళారు, చదువుతున్నారు. 13th క్వశ్చన్కి వచ్చేసరికి ఏంటి? 13th అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ 5 అన్నట్టు. యూనిట్ 5లో మనకి ఏం ఇచ్చాడు? 3 లెసన్స్ ఇచ్చాడు. ఒక లెసన్ ఏంటన్నాడు? సొల్యూషన్స్. ఇంకొకరు సెకండ్ లెసన్స్ ఏమన్నా అయానిక్ ఈక్విలిబ్రియం అండ్ డైల్యూట్ సొల్యూషన్స్. ఇలా ఇవ్వగానే ఏం చేశాను? అక్కడ సొల్యూషన్ ఎర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్లో హైలైట్ చేయమన్నా. ఆ 13 ఎర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్లో 13 ఏలో ఉందా, బిలో ఉందా చెక్ చేయండి, ఉంటుంది కంపల్సరీగా. ఎందుకంటే అక్కడ వెయిటేజ్ అది, ఆ గ్రూప్లో వెయిటేజ్ అది, అంతకు మించి ఆడు వెళ్ళడాడు. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏమన్నా, నేను డైల్యూట్ సొల్యూషన్లో 4 డిటర్మినేషన్స్ ఉన్నాయి. అంటే ఆస్మాటిక్ ప్రెజర్, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్, డెప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్, ఆర్ఎల్విపి. వీటన్నిటికీ 4 మెథడ్లు ఉంటాయి. వాటికి ఏంటి? డిటర్మినేషన్ ద క్యాలిక్యులేట్ ద మోలార్ మాస్ ఆఫ్ ఆస్మాటిక్ బై యూజింగ్ ఎనీ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అని అడుగుతాడు. అది ఉందో లేదో చెక్ చేసుకోండి.
ఓకే. సో, అంటే 13 అంటే ఏ క్వెషన్ చదివేటప్పుడు అది ఆ క్వెషన్ దేనికి సంబంధించిందో, ఏ యూనిట్‌కి సంబంధించిందో ఎళ్తారు. ఆ యూనిట్‌లో మనం ఏంటి కంటెంట్ ఉందో మనం ఏం చేద్దాం. అది అందులో ఉందో లేదో చెక్ చేయండి. ఉంటది. కంపల్సరీగా ఉంటది. అది అటెంప్ట్ చేసేయడమే. అంతే సార్. ఎస్ఎస్ చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ నైన్త్ క్వెషన్‌కెళ్లారనుకోండి. నైన్త్ క్వెషన్ అంటే దేనికి సంబంధించింది? యూనిట్ 1కి సంబంధించి. నైన్త్ క్వెషన్ అంటే యూనిట్ 1. యూనిట్ 1 అంటే 13, 14, 15, 16, 17. దీంట్లో హైలైట్ అయిన పాయింట్ ఏంటి? ఒక ఎస్ఏ క్వెషన్ 2 ఇవ్వండిరా అంటే మీరు ఆల్రెడీ ఇస్తారు 2 క్వెషన్‌లు. ఏంటి ఇస్తారు? వాట్ ఆర్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్ ఎక్స్‌ప్లెయిన్ ద క్లాసిఫికేషన్ అండ్ స్ట్రక్చర్స్ అనివ్వచ్చు. లేదంటే ఎక్స్‌ప్లెయిన్ AX3, AX5 అనొచ్చు. లేదు సార్ ఇంకొంచెం ముందుకెళ్ళండి. ఎక్స్‌ప్లెయిన్ ద ప్రిపరేషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ డైబోరేను. ఎస్ఏ క్వెషన్స్ ఇవన్నీని. ఓకే. నైన్త్ అనగానే మనకి 13, 14, 15, 16 లేదా ప్రిపరేషన్ యూజెస్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ సిలికోన్స్ లేదా ఫాస్ఫోనైట్రిక్ యాసిడ్. ఓకే. అవి నైన్త్ క్వెషన్. 10th అంటే యూనిట్ 2. యూనిట్ 2 అంటే డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ అండ్ ఇంకా థియరీస్ ఆఫ్ మెటల్స్. ఒక 2 క్వెషన్స్ ఇవ్వండి అంటే ఏం చేయవచ్చు సార్? థియరీస్ ఆఫ్ మెటల్స్ మీకు బ్యాండ్ థియరీ చాలా పెద్దది ఇది. సో, బ్యాండ్ థియరీ ఇవ్వండి ఇక్కడ. ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఇవ్వాలి? డి బ్లాక్‌లోనే, ఎఫ్ బ్లాక్‌లోనే ఒక క్వెషన్ ఇవ్వండి. ఎఫ్ బ్లాక్‌లో ఇవ్వండి. ఏంటి అడిగాడు? వాట్ ఆర్ లాంథనైడ్ కాంటాక్ట్స్ ఎక్స్‌ప్లెయిన్ ద కాన్సిక్వెన్స్ అడగండి. లేదంటే ఎక్స్‌ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ లాంథనైడ్ యాక్టినైడ్స్ అడగండి. సో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీకు నచ్చింది అడుక్కోవచ్చు సార్. అందుకే మీకు అంటుంది ఏంటి సార్ అంటే మోడల్ పేపర్ చూసేటప్పుడు, ఎగ్జామినేషన్‌కెళ్ళేటప్పుడు మీకు ఫస్ట్ క్వెషన్ పేపర్‌కి ఒక 10 మినిట్స్ ఇవ్వండి. ప్రాబ్లమ్ లేదు. సో, 10 మినిట్స్ ఇవ్వండి. ఎస్ఎస్‌కెళ్ళండి. నైన్త్ క్వెషన్ చదివేటప్పుడు మీకు యూనిట్ 1 రన్ అవ్వాలి. అర్థమైందా? 10th క్వెషన్ చదివేటప్పుడు యూనిట్ 2 రన్ అవ్వాలి. అందులో కంటెంట్స్ ఏంటున్నాయి? మనం ఏం చదివాం? అవి ఉన్నాయా లేదా చెక్ చేయండి. అప్పుడప్పుడు కెమిస్ట్రోడు కంపల్సరీగా ఏ అని చెప్పి 1, 2 చెప్తాడు. లేవని ఏ 1, 2 అని చెప్తాడు. మళ్ళా అందులో ముక్కలు ఇస్తూ ఉంటాడు. అవి ఉన్నాయా లేదా చూడండి. ఓకే. కంపల్సరీగా మీరు మొత్తం అటెంప్ట్ చేయొచ్చు. ఇలా ఎళ్తే చాలా చాలా ఈజీగా. ఓకే. షార్ట్స్‌కొచ్చేయండి. అసలు దీని గురించి నేను మాట్లాడవసరం లేదు. ఎందుకంటే సార్ ఆల్రెడీ ఇక్కడ చాయిస్ విపరీతంగా ఉంది. అంటే 8 ఇస్తాడు. 8లో మనం 5 రాయాలి. ఇప్పుడు మీరే చేస్తారు. అంటే మన దగ్గర ఉన్న 5 యూనిట్లు. అంటే కంపల్సరీగా 5 యూనిట్లు ఒక్కొక్క ఈచ్ వన్ వస్తది. ఇంకొక 3 ఎక్స్‌ట్రాగా వస్తది. అంటే 3 ఎక్స్‌ట్రాగా వస్తుందంటే అర్థమేంటి? ఇనార్గానిక్‌లో ఒకటి ఇస్తాడు. ఎందుకంటే ఇనార్గానిక్ 2, ఫిజికల్ 3 కదా! ఇనార్గానిక్‌లో కంపల్సరీగా ఒకటి ఎక్స్‌ట్రా ఇస్తాడు. ఫిజికల్‌లో 2 ఎక్స్‌ట్రా ఇస్తాడు. అంటే అర్థం ఏంటి అనంటే 1, 2, 3 ఇనార్గానిక్‌కి సంబంధించి అంటే యూనిట్ 1, యూనిట్ 2. ఓకే. 4, 5, 6, 7, 8 అంటే యూనిట్ 3, 4, 5 అయిపోయాయి. మళ్ళీ ఇక్కడ షార్ట్ యూనిట్ 1లో షార్ట్ ఇవ్వండి అంటే యూనిట్ 1, 2లో మళ్ళీ ఏం చెప్పొచ్చు? సింపుల్‌గా చెప్పాలంటే బోరోజోల్ రాయండి. రైట్ ఏ స్ట్రక్చర్ ఆఫ్ బోరోజోల్ అయిపోయి అక్కడ. లేదంటే రైట్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్. లేదా రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ సూడో హాలోజన్స్. ఇవన్నీ 5 మార్క్స్‌కే వెయిటేజెస్ ఈజీగా తెలిసిపోద్ది. అది యూనిట్ 2 అనుకోండి ఎక్స్‌ప్లెయిన్ ద మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. లేదంటే ఎక్స్‌ప్లెయిన్ ద కాంప్లెక్స్ ఫార్మేషన్ అంతే. అదే 10 మార్క్స్‌కి ఇవ్వాలనుకోండి 2 ముక్కలు చేస్తారు. ఎక్స్‌ప్లెయిన్ ద మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ డి బ్లాక్, కాంప్లెక్స్ ఫార్మేషన్ ఆఫ్ డి బ్లాక్. ఇక్కడ 5 మార్క్స్ అనుకోండి ఆ ఒక్క పార్ట్ ఇచ్చేస్తుంటాడనమాట. ఆ 2 యూనిట్ సంబంధించి ఒక 3 క్వెషన్స్. మరి వీటికి సంబంధించి ఏంటి యూనిట్ 3, 4, 5కి సంబంధించి ఫిజికల్‌కి సంబంధించి ఇక్కడ షార్ట్ క్వెషన్స్. అయిపోయింది. ఇక్కడ షార్ట్ క్వెషన్స్ చాలా ఈజీగా చెప్పవచ్చు కదా! ఒక దాంట్లో వాట్ ఈస్ ఇన్వర్స్ ఇన్ టెంపరేచర్ లేదంటే జౌల్ థామ్సన్ ఎఫెక్ట్. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి యూనిట్ 3లోకి వస్తే సాలిడ్ స్టేట్ కదా! సాలిడ్ స్టేట్‌లో యూనిట్ సెల్, స్పేస్ అండ్ డెఫినిషన్. లేకపోతే వాట్ ఈస్ ఇంటర్ఫిషియల్ యాంగిల్స్. అంతే అంతకు మించి ఇంకేం అడగడురా. అండ్ దెన్ యూనిట్ 4కి మళ్ళీ ఏమన్నాం మనం? గ్యాసెస్ స్టేట్ అండ్ లిక్విడ్ స్టేట్ అన్నాం కదా! మళ్ళీ గ్యాసెస్ స్టేట్‌లో రిమైనింగ్ ఉన్నవి. వాటర్ వాల్ కోసం మనం మాట్లాడేసుకున్నాం కదా! అండ్ రిమైనింగ్ అంటే ఆండ్రూస్ లా, CO2. ఓకే. సో, ఇన్వర్స్ ఇన్ టెంపరేచర్ కోసం లేదా జౌల్ థామ్సన్ ఎఫెక్ట్. అలాగే యూనిట్ 5లోకి వచ్చేసరికి ఇంకా అయానిక్ సాల్యుబిలిటీ ఆఫ్ ప్రొడక్ట్, అయానిక్ ప్రొడక్ట్. ఇంకా 5 మార్క్స్‌కి వచ్చేసరికి ఇంకా రకరకాలుగా ఇంకా. అంటే మళ్ళీ సేమ్ అంటే సొల్యూషన్‌లోకి వచ్చేసరికి ఎజోట్రోపిక్, మిసిబుల్, ఇమ్మిసిబుల్ ఉన్నాయి కదా! వాటి కోసం మాట్లాడొచ్చు. ఓకే. సో, ఇది మోడల్ పేపర్స్ అనేది డిస్కస్ చేయడం. ఓకేనా? సో, ఎప్పుడైనా సార్ ఎవరైనా ఇంపార్టెంట్ క్వెషన్స్ అడిగారంటే మనం చెప్పాలి ఇంపార్టెంట్ క్వెషన్స్. ఎందుకంటే మనం ఆల్రెడీ డిగ్రీకి వచ్చేసాం. ఆడికి అడగాలి. మీకు ఈ మోడల్ పేపర్స్ చదివే ప్రాసెస్ చెప్పాలి మనం. అంతేగాని మోడల్ పేపర్స్ అని చెప్పి పెద్ద లిస్ట్ అవుట్స్ రాసుకొని ఇంపార్టెంట్ క్వెషన్ చేసి అది జిరాక్స్ తీసుకొని ఎవరికో పాస్ ఆన్ చేయడం కాదు. అర్థమైందా సార్? వెరీ ఇంపార్టెంట్ పాయింట్.
మీకు ఈ ఇయర్ సిలబస్ చేంజ్ అయింది. 2021 మీరు రాస్తుంది 2021 సిలబస్ చేంజ్ అయింది. సో ఇక్కడెక్కడ మోడల్ పేపర్స్ ఉండవు. అర్థమైందరా? మీరు మోడల్ పేపర్స్ క్రియేట్ చేయాలి. కొంచెం తెలివిగా చేయండి. 2020 ముందు అనుకోండి, ఆంధ్ర యూనివర్సిటీ ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్స్ అయిన ఉన్నాయి. సో అయిన ఉన్నాయి కాబట్టి అందులో కరెక్ట్ చేసి ఎవడో ఒకటి రాసేస్తుంటాడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, కానీ 2021 ఫస్ట్ మీ పేపరే బయటకు వస్తుంది. సో అంటే మీరు కొంచెం అనలైజ్ చేయండి. వాడు ఇచ్చిన స్కెల్టన్ మోడల్ ఇది. పార్ట్ ఏ పార్ట్ బి పెట్టాడు. పార్ట్ ఏలో 5 మార్కులు, పార్ట్ బిలో 10 మార్క్స్. మీరు ఈజీగా అంటే మనకున్న కంటెంట్ బట్టి, కంటెంట్ యొక్క వెయిట్ బట్టి ఇస్తాము, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూర్చొని ఉన్నారు, మీకంటే పెద్ద వయసు వచ్చారనుకోండి, మీరు నిల్చుంటారు, మీ ప్లేస్ అడిగిస్తారు. మీకన్నా చిన్నోడు వచ్చారనుకోండి, మీరు అడిగి ఆ ప్లేస్ ఎవరు. ఏంటి ఈ ఎగ్జాంపుల్ మీకు ఎందుకు చెప్పానంటే, మనకు ఇక్కడ ఇచ్చిన కంటెంట్ బట్టి, కంటెంట్ యొక్క వాల్యూ బట్టి దానికి మార్క్స్ కింద డిజైన్ చేస్తారు అనమాట. అది కొంచెం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఆ సిలబస్ కోసం వాటి కోసం మనం ఒకసారి దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనం ఈజీగా చెప్పుకోవచ్చు. ఓకేనా? అంతేగాని ఒక వైట్ పేపర్ తీసుకొని మీకు నచ్చిన క్వశ్చన్స్ అన్నీ రాసి ఇది 5 మార్కులు, ఇది 10 మార్కులు, ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవి చదివేండ్రా అని పంపించకూడదు. ఫస్ట్ సిలబస్ తెలుసుకోండి, కంటెంట్స్ తెలుసుకోండి, దాని వెయిటేజ్ తెలుసుకోండి, తర్వాత మోడల్ పేపర్ ఒక స్కెల్టన్ తెలుసుకోండి, ఇచ్చేయండి. ఇప్పుడు మీకు నెంబర్ ఆఫ్ మోడల్ పేపర్స్ నేనేమో వస్తుంది, మీరు రాసేస్తారు ఒక 5-6 మోడల్ పేపర్స్. ఓకే, సీరియస్గా ఒక మోడల్ పేపర్స్ రాసుకోండి, అది ప్రిపేర్ అవ్వండి, చదవండి. నెక్స్ట్ మోడల్ పేపర్ రాసుకోండి, ప్రిపేర్ అవ్వండి, చదవండి. 2 మోడల్ పేపర్స్ కామన్గా ఒక 60% కామన్గా కవర్ అయి ఉంటుంది. ఓకేనా? సో ఇది ఈ వీడియోకి ఇన్ఫర్మేషన్. కొంచెం పూర్తిగా చూడండి. మళ్ళీ మీకు ఇంకెక్కడైనా డౌట్ ఉంటే మళ్ళీ రివైజ్ చేసుకొని మళ్ళీ చూడండి. ఇంకా మీకు ఇంకేదైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాన్ డెర్ వాల్స్ స్టేట్ ఆఫ్ ఈక్వేషన్ డెరివేషన్ మీకు రాలేదనుకోండి, లేదంటే డిటర్మినేషన్ ఆఫ్ ఆస్మాటిక్ ప్రెజర్ ఆఫ్ మోలార్ మాస్ మీకు లేదనుకోండి, సో మీకు ఇంకేదైనా ఒక క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలియలేదనుకోండి, మన కామెంట్ బాక్స్లో మీరు మెసేజ్ పెట్టండి, నేను మీకు దాన్ని పీడిఎఫ్ చేసి మీకు పంపిస్తాను. ఓకే, సో ఎప్పుడైనా కెమిస్ట్రీ అనేది కొంచెం లాజికల్గా, థీమ్ వైజ్గా, కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదవండి, మీరు ఈజీగా ఎగ్జామ్కి అటెండ్ అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.